హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి టాపిక్ అనేది ఏం లేదండి, బిట్స్ చూసుకుందాము. ఇండియన్ పాలిటీ బిట్స్. సో ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు జీకే పాయింట్ ఆఫ్లో యూజ్ అవుతుందండి. రాజ్యాంగ చారిత్రక పరిమాణం మరియు వివిధ చట్టాలు యూనిట్ 1 ఇండియన్ పాలిటీ బిట్స్ అండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ కింది వివరణలో ఏది సరైనది. సో ఫ్రెండ్స్, ముందుగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ మన ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. కింది వివరణలో ఏది సరైనది. 1946 సంవత్సరంలో భారత రాజ్యాంగ నిర్మాణ సభ ప్రావిన్సుల అసెంబ్లీలచే ఎన్నుకోబడింది. సెకండ్ ఆప్షన్, జవహర్లాల్ నెహ్రూ, ఎంఏ జిన్నా మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యులుగా ఉన్నారు. థర్డ్ ఆప్షన్, రాజ్యాంగ నిర్మాణ సభ మొదటి సమావేశం జనవరి 1947న జరిగింది. ఫోర్త్ ఆప్షన్, భారత రాజ్యాంగం 26 జనవరి 1950 నాడు ఆమోదించబడింది. ఈ కింది వివరణలో ఏది సరైనది అన్నారు ఫ్రెండ్స్. ఈ వివరణలో సరైనది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ది 1946 సంవత్సరంలో భారత రాజ్యాంగ నిర్మాణ సభ ప్రావిన్సుల అసెంబ్లీలచే ఎన్నుకోబడింది. ఇక్కడ ఇది రాజ్యాంగ నిర్మాణ సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారనేది మనకు తెలిసి ఉండాలండి. తెలిసి ఉంటే మనం ఇది చేయగలుగుతాం. దీని మీద అవగాహన ఉంటేనే చేయగలుగుతాం. బ్లైండ్గా పెట్టాలంటే పెట్టలేమండి. సో రాజ్యాంగ నిర్మాణ సభలో ఎంతమంది ఉన్నారని తెలిస్తేనే ఇది పెట్టగలుగుతాం. నెక్స్ట్, రాజ్యాంగ నిర్మాణ సభ మొదటి సమావేశం 1947లో జరిగింది అంటున్నారండి. ఇది కాదు, ఇది కూడా తప్పే. 1946 డిసెంబర్లో జరుగుతుందండి. ఫోర్త్ది, భారత రాజ్యాంగం 26 జనవరి 1950 నాడు ఆమోదించబడింది. ఇది ఆమోదించబడింది కాదండి, అమలు కాబడింది. ఈ 26 జనవరి 1950 నాడు ఆమోదించబడలేదు, అమలు కాబడింది. ఆమోదించబడింది వేరే, అది నవంబర్ 26, 1949లో ఆమోదించబడింది. సో ఈ 3 ఆప్షన్స్ తప్పు, ఈ ఫస్ట్ది రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి, భారత ప్రభుత్వ చట్టం 1935లో పొందుపరచబడిన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని 1950లో భారత రాజ్యాంగంలో ఈ కింది విధంగా పొందుపరిచారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రాథమిక హక్కులు. సెకండ్, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. థర్డ్, రాష్ట్ర కార్యనిర్వహణాధికార విస్తృతి. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి భారత ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి. రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు అనేటివి పొందుపరిచారు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో 1915లో. ఈ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షను. రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు పొందుపరిచారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, భారత రాజ్యాంగంలో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీకి గల ఆధారమైన పథకం ఏదనగా. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పార్లమెంటో సంస్కరణలు 1909, మాంటే చెమ్స్ఫర్డ్ సంస్కరణ చట్టం, చెమ్స్ఫర్డ్ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1935, భారత స్వాతంత్ర చట్టం 1947. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు 1935 అండి. భారత ప్రభుత్వ చట్టం 1935లో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ గల ఆధారమైన పథకం. ఇది కేంద్రం మరియు రాష్ట్రాలకు మధ్య పథకాలు పంపిణీకి ఆధారమైన పథకం అండి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, ఈ కింది వాటిలో భారత ప్రభుత్వ చట్టం 1919 యొక్క ప్రధాన లక్షణం లేదా లక్షణాలు ఏది లేదా ఏవి. ఇక్కడ ఏ వచ్చేసి ప్రావిన్స్ల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలన ఏర్పాటు. బి వచ్చేసి ముస్లింలకు ప్రత్యేక మత ప్రాతిపాదిక వినియోజక వర్గాల ఏర్పాటు. సి, ప్రావిన్స్లకు కేంద్రంచే శాసనాధికారాల సంక్రమణ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు 3 ఆప్షన్ అండి, ఏ మరియు సి. ప్రావిన్స్ల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలన ఏర్పాటు. సి వచ్చేసి ప్రావిన్స్లకు కేంద్రంచే శాసనాధికారాల సంక్రమణ. ఈ రెండు వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం 1919 యొక్క ప్రధాన లక్షణాలు ఇవి రెండు. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, తన 800 సంవత్సరాల సుదీర్ఘమైన పార్లమెంటరీ చరిత్రలో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన అతిపెద్ద చట్టం ఏది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 3 అండి. భారత ప్రభుత్వ చట్టం 1935 చట్టం అనేది ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఉంది. 800 సంవత్సరాల సుదీర్ఘ పార్లమెంటరీ చరిత్రలో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన అతిపెద్ద చట్టం ఇదే అండి, 1935
భారత ప్రభుత్వ చట్టం. సో ఆన్సర్ వచ్చేసి 3. 6th క్వశ్చన్, ఈ కింది సంఘటనలకు సంబంధం గల చట్టాలను జతపరచుము. ఏ వచ్చేసి 1919 భారత ప్రభుత్వ చట్టం, బి వచ్చేసి 1973 రెగ్యులేటింగ్ చట్టం, సి 1853 చార్టర్ చట్టం. ఇక్కడ ఫస్ట్ది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, సెకండ్ ఆంగ్ల విద్యా వ్యాప్తికి ₹1,00,000 కేటాయింపు చట్టం, మొట్టమొదటి సుప్రీంకోర్టు ఏర్పాటు, 4th తొలిసారిగా పోటీ పరీక్షల విభాగము. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1 అండి. 1 ఏ విధంగా అంటే 1919 భారత ప్రభుత్వ చట్టం ఏ అనేది పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించింది. 1970 రెగ్యులేటింగ్ చట్టం బి అనేది 3 మొట్టమొదటి సుప్రీంకోర్టు ఏర్పాటు. 73 రెగ్యులేటింగ్ చట్టంలో మొట్టమొదటి సుప్రీంకోర్టు ఏర్పాటు అనేది ఉంటుంది. 1853 చార్టర్ చట్టం, 1853 సి వచ్చేసి 4 తొలిసారిగా పోటీ పరీక్షల విభాగము. డి వచ్చేసి 1813 చార్టర్ చట్టం అనేది ఇక్కడ ఆంగ్ల విద్యా వ్యాప్తికి ₹1,00,000 కేటాయింపు. సో ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ 1813 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాలలో ఈ కింది వాటిలో సరికానిది. ఫస్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య కార్యకలాపాలను రద్దు చేసింది. సెకండ్, కౌన్సిల్లోని ఉన్నతాధికారిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది. థర్డ్, కౌన్సిల్ న్యాయ చట్టాలను చేసే అధికారం గవర్నర్ జనరల్కు ఇవ్వబడింది. ఫోర్త్, గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నిర్మించారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4 అండి. 4th ఆప్షన్, గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు. ఇది సరికానిది. 1833 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాలలో కింది వాటిలో సరికానిది ఇది అండి. అంటే ఇవన్నీ సరి అయినవి. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య కార్యకలాపాలను రద్దు చేసింది 1833 చార్టర్ చట్టం. సెకండ్ వచ్చేసి కౌన్సిల్లోని ఉన్నతాధికారిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది ఈ చట్టమే. నెక్స్ట్, కౌన్సిల్ న్యాయ చట్టాలను చేసే అధికారం గవర్నర్ జనరల్కు ఇచ్చింది. అదేవిధంగా ఇది అనేది సరికానిది. 4th ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్, కింది వానిలో సరైనది. బ్రిటన్ తరహాలో భారతదేశంలో రెగ్యులర్ పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్. సెకండ్, రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా కలకత్తా సుప్రీంకోర్టును ఏర్పాటుకు ప్రతిపాదన. థర్డ్ వచ్చేసి పై 2. 4th ఆప్షన్ పై 2 కాదు. ఇక్కడ 8th ఆన్సర్ వచ్చేసి 3 అండి. పై 2 ఇక్కడ పై 2 ఆన్సర్ అండి. బ్రిటన్ తరహాలో భారతదేశంలో రెగ్యులర్ పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్ వారన్ హేస్టింగ్ అండి. నెక్స్ట్, రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా కలకత్తా సుప్రీంకోర్టును ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. సో పై 2 కరెక్ట్. ఇక్కడ ఈ కింది 9th క్వశ్చన్, ఈ కింది వివరణలు పరిశీలింపుము. భారత ప్రభుత్వ చట్టం 1935లో పొందుపరిచింది. 1935లో పొందుపరిచింది ఏంటివని ఇక్కడ ఇచ్చాడు. ఏ వచ్చేసి ప్రావిన్స్ల స్వతంత్ర ప్రతిపత్తి, బి వచ్చేసి ఫెడరల్ కోర్టు ఏర్పాటు, సి కేంద్రంలో అఖిల భారత సమైక్య. పై వివరణలో ఏది లేదా ఏవి సరైనవి. ఏ మరియు బి ఫస్ట్ది, సెకండ్ బి మరియు సి, థర్డ్ ఏ మరియు సి, ఫోర్త్ ఏ బి మరియు సి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ అండి. ఏబిసి ఇక్కడ 3 కరెక్టే. ఇక్కడ 1935 భారత ప్రభుత్వ చట్టంలో పొందుపరిచింది ఈ 3. ప్రావిన్స్లకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు, ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేసిండ్రు, నెక్స్ట్ కేంద్రంలో అఖిల భారత సమైక్య కూడా ఏర్పాటు చేసిండ్రు. 10th క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఉండేది. ఈ 1935 చట్టం ప్రకారం కార్యనిర్వహణ అధికారం అనేది ఎవరికి ఉండేది అని అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ బ్రిటిష్ రాణి లేదా రాజు, సెకండ్ ఇంగ్లాండ్ పార్లమెంటు, థర్డ్ సమైక్య శాసనసభ, 4th వచ్చేసి కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్. ఇక్కడ ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కార్యనిర్వహణ అధికారాలు అనేవి మన కౌన్సిల్లోని గవర్నర్ జనరల్కే అధికారం అనేది ఉంటుంది. 11th క్వశ్చన్, ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు. ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికట పునాది వేయడానికి కారకులు ఎవరు అని అడుగుతున్నారు. ఇక్కడ 11th క్వశ్చన్ వచ్చేసి
ఫస్ట్ది వాట్సన్, సెకండ్ ఆప్షన్ రాబర్ట్ క్లైవ్, థర్డ్ ఆప్షన్ డూప్లెక్స్, ఫోర్త్ ఆప్షన్ వారన్ హెస్టింగ్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి, రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ అనే అతని వల్లనే బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది పడింది మన ఇండియాలో. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఏ రోజున ఇండియా పాలనను బ్రిటిష్ చక్రవర్తి కిందకు వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసింది? ఇక్కడ ఆన్సర్స్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 1/11/1858, సెకండ్ ఆప్షన్ 1/11/1857, థర్డ్ ఆప్షన్ 1/10/1859, ఫోర్త్ ఆప్షన్ 1/10/1857. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ అండి, 1/11/1858 రోజున ఈ తేదీ రోజున ఇండియా పాలనను బ్రిటిష్ చక్రవర్తి కిందకు వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసింది. ఈ మన ఇండియా పాలన మొత్తం అనేది బ్రిటిష్ చక్రవర్తి కిందికి వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన ఈ రోజు చేసింది, 1/11/1858 రోజు.